టు పూరా లోకల్. నేను మీ హేమమాలిని. స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ కథలు నేషనల్ వైడ్ గా సక్సెస్ అవుతుంటాయి. బాహుబలితో విజయేంద్ర ప్రసాద్ డిమాండ్ మరింతగా పెరిగింది. అంతకు ముందే బజరంగి భాయిజాన్ మూవీతో బాలీవుడ్ లో రైటర్ గా విజయేంద్ర ప్రసాద్ క్రేజ్ పెరిగింది. అయితే దర్శకుడిగా విజయేంద్ర ప్రసాద్ అంతగా క్లిక్ కాలేదు. రాజన్న హిట్ అయింది, కానీ ఆ తర్వాత చేసిన శ్రీవల్లి డిజాస్టర్ అయింది. అందుకే ఆయన డైరెక్షన్ జోలికి పోవడం లేదు. ఉన్న టైం అంతా కూడా రైటింగ్ మీదే పెడుతున్నారు. ఇప్పుడు ఆయన రాజమౌళి, మహేష్ బాబు స్క్రిప్ట్ ను పూర్తి చేశారు. ఈ క్రమంలోనే విజయేంద్ర ప్రసాద్ మరికొన్ని స్క్రిప్ట్లను కూడా పూర్తి చేశాడు. విక్రమార్కుడు సీక్వెల్ మీద విజయేంద్ర ప్రసాద్ ఎంతో ఉత్సాహాన్ని చూపిస్తూ ఉండేవారు. ఇప్పుడు ఈ పార్ట్ 2 కథని కూడా పూర్తి చేశాడట. కానీ ఈ మూవీని తెలుగులో ఎలా తీస్తారు, తీస్తే ఎవరు తీస్తారు అన్నదే సమస్య. రాజమౌళి లేకపోతే రవితేజ ఈ చిత్రాన్ని చేయడు. రవితేజ లేకుండా అసలు ఆ పాత్రను తెలుగు ప్రేక్షకులు ఒప్పుకోరు. ఒకవేళ రౌడీ రాథోడ్ అంటూ బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ ఆల్రెడీ రీమేక్ చేశాడు. ఒకవేళ అక్షయ్ కుమార్ కు ఈ సీక్వెల్ స్క్రిప్ట్ ఇస్తే చేసుకుంటాడా? ఇక బజరంగి భాయిజాన్ బాలీవుడ్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచి మరోసారి సల్మాన్ సత్తాను చాటింది. అలాంటి మూవీకి కూడా సీక్వెల్ స్క్రిప్ట్ రెడీ అయిందట. మన విజయేంద్ర ప్రసాద్ గారు రైటర్ నాకు 2 స్టోరీలు తయారు చేశారు. ఒకటి విక్రమార్కుడు 2, హిందీలో రౌడీ రాథోడ్. సో రౌడీ రాథోడ్ 2, తెలుగులో విక్రమార్కుడు 2. సబ్జెక్ట్ అంతా రెడీగా ఉంది. కాస్టింగ్ గురించి ట్రై చేస్తున్నాం. సో సరైన కాస్టింగ్ దొరికితే ప్రాబబ్లీ వి విల్ స్టార్ట్. తర్వాత ఓకే తెలుగు నెక్స్ట్ ఓకే, ఇది నా ప్రొడక్షన్ కాకపోవచ్చు, కానీ ఆయన బజరంగి భాయిజాన్ 2 స్క్రిప్ట్ ఈజ్ రెడీ. Am I right, sir? Yeah. The script is ready. He's only going to find some time to narrate to the Salman Bhai hero, and then we'll see what happens next. Thank you. మరి ఈ స్క్రిప్ట్ ను సల్మాన్ ఖాన్ కు నెరేట్ చేయాల్సి ఉంది. సల్మాన్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా ఆ క్రేజీ సీక్వెల్ కు నో అయితే చెప్పలేడు. అంటే విజయేంద్ర ప్రసాద్ ఆ సీక్వెల్ స్క్రిప్ట్ చెప్పడమే ఆలస్యం అన్నమాట. కానీ ఎప్పటి నుంచో విక్రమార్కుడు 2కి లైన్ ఎలా క్లియర్ అవుతుంది, ఎవరు నటిస్తారు, ఎవరు డైరెక్ట్ చేస్తారన్నదే సమస్య. మరి ఏం జరుగుతుందో చూడాలి.